హాయ్ అండి. 12వ రోజు 12 టిప్పు సమ్మర్ పేరెంటింగ్లో ఈరోజు మనం చెప్పుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకో తెలుసా? ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. పిల్లలకి ఫైనాన్స్ లిటరసీ నేర్పించాలని. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అండి ఈరోజు చెప్పబోయే టిప్. ఏంటి అంటే పిల్లలకి మనం దానం చేయడం కూడా నేర్పించాలండి. అసలు దానం అంటే ఏంటో వాళ్ళకి తెలపాలి. దానం అంటే ఏదైనా మనం ఒకసారి ఇచ్చాక ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆశించకుండా ఏదైతే ఇస్తామో దాన్ని దానం అంట. అయితే ఈ దానం చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళకి దానం చేయాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంటే అలాంటి వాళ్ళకి దానం మనం చెయ్యొచ్చు అనే విషయాన్ని కూడా పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను, దానం చేస్తారు, ఆ మనిషికి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని మనం ఒక టెంపుల్కి తీసుకెళ్ళామనుకోండి. టెంపుల్లో చాలామంది భిక్షగాళ్ళు కూర్చుంటారు, బయట అడుగుతూ ఉంటారు. కొంతమంది కాళ్ళు చేతులు అన్నీ గట్టిగా ఉన్న పని చేసుకోవడానికి బద్ధకమయ్యి, పని అంటే ఒక సోమరిపోతులా తయారయ్యి కూర్చొని అడుక్కుంటుంటారు రోడ్డు మీద, టెంపుల్స్ దగ్గర. అలాంటి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దానం చేయకండి, మీ పిల్లల చేత కూడా దానం చేయకండి. దానం చేసే వ్యక్తి భగవంతుడితో సమానం కాబట్టి ఆ మనిషి ఆ దానికి ఎలిజిబుల్లా కాదనేది ఒక్కసారి ఆలోచించండి. ఒక ముసలి వాళ్ళు ఎవరైతే పని చేసుకోవడానికి అవకాశం లేదో, ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్, అలాంటి వాళ్ళకి మనం దానం చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఆ దానం యొక్క ఫలితం మనకు వస్తుంది. సో అది మన పిల్లలకి నేర్పించగలగాలి. అంతేకాకుండా పిల్లలకి ఇవ్వడం పుచ్చుకోవడం కూడా నేర్పించాలండి. అంటే షేరింగ్ నేర్పించాలి. షేరింగ్లో మనం ఒకటి ఇవ్వడం, అలాగే వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం తీసుకోవడం కూడా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి దానం చేయాలి, ఒకవేళ దానం చేస్తే ఆ మనిషికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే ఐడియా వాళ్ళకు వస్తుంది. చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.